జువెనైల్ హోంలో లైంగిక దాడి నిజమేనని పోలీసులు నిర్ధారించారు. జువెనైల్ హోం స్టాఫ్ గార్డ్ రెహమాన్ మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మరో 5గురిపై కూడా లైంగిక దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధిత బాలుడి తల్లి ఫిర్యాదుతో స్టాఫ్ గార్డ్ రెహమాన్ పై కేసు నమోదైంది. ఈ ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ సీరియస్ అయింది. సైదాబాద్ జువెనైల్ హోంలో లైంగిక దాడి నిజమేనని పోలీసులు నిర్ధారించారు. వివరాలు క్రైమ్ ప్రతినిధి శశి అందిస్తారు. శశి, సైదాబాద్లోని బాలసదన్లో దారుణం చోటు చేసుకుంది. బాలసదన్లో ఇక చాలా మంది కూడా ఆశ్రయం పొందుతూ ఉంటారు. బాల కార్మికులు కావచ్చు, ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరాశ్రయులు కావచ్చు. ఈ పిల్లలందరినీ తీసుకుని వచ్చి బాలసదన్లో వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు. సో ఇదే నేపథ్యంలో బాలసదన్లో ఆశ్రయం పొందుతున్నటువంటి చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉండేటటువంటి స్టాఫ్ గార్డులకు ఉంటుంది. అయితే ఈ స్టాఫ్ గార్డ్ ఒకరు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. ఈ బాలసదన్లో సుమారుగా 6 బాలుర మీద లైంగిక దాడికి యత్నించినట్టుగా ఇప్పటికే కేసు నమోదైంది. సో ఇదే అంశంలో భాగంగా సైదాబాద్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఫిర్యాదు చేసినటువంటి బాధితుడికి సంబంధించినటువంటి తల్లి ఇచ్చినటువంటి అంశాల ఆధారంగా అయితే సెప్టెంబర్ 25వ తేదీన ఈ యొక్క బాలసదన్లో ఆశ్రయం పొందుతున్నటువంటి బాలుడు సెలవుల నిమిత్తం, దసరా సెలవుల నిమిత్తం ఇంటికి తీసుకుని వెళ్లారు. అనంతరం తిరిగి ఆ అబ్బాయి బాలసదన్కు రావడానికి మొండికేశాడు. అయితే తల్లి ఆరా తీయగా ఎందుకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు వెళ్ళనంటూ కూడా మొండికేస్తున్నామంటూ కూడా ఆరా తీసినటువంటి నేపథ్యంలో అదే సమయంలో బాలసదన్లో స్టాఫ్ గార్డ్ రెహమాన్ చేసినటువంటి అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. రెహమాన్ చేసినటువంటి అఘాయిత్యం ఆయన బాలుడు తల్లికి చెప్పుకున్నాడు. సో ఇదే నేపథ్యంలో తల్లి బాలుడిని వెంట పెట్టుకుని అనంతరం సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. అయితే బాలసదన్లో ఉంటున్నటువంటి సందర్భంలోనే తన మీద పలుసార్లు స్టాఫ్ గార్డ్ రెహమాన్ లైంగిక దాడికి ఎత్తించినట్టుగా ఆ బాలుడు చెప్పినటువంటి వివరాల ఆధారంగా బాలుడి తల్లి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైదాబాద్ పోలీసులు ఇదే అంశం మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం స్టాఫ్ గార్డ్ రెహమాన్ ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కేవలం ఆ ఒక్క బాలుడి మీద మాత్రమే కాకుండా ఆ బాలుడు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మరొక 5 మంది మీద కూడా రెహమాన్ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ 5 మందిని కూడా ప్రజెంట్ ఇప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం ఒకరి మీద లైంగిక దాడి జరిగినట్టుగా ప్రస్తుతం పోలీసులు నిర్ధారించారు. వైద్య పరీక్షల్లో కూడా నిర్ధారణ అయింది. మరో 5గురికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే అంశం మీద లోతైన దర్యాప్తు చేయడానికి కొద్దిసేపటి క్రితమే సైదాబాద్ పోలీసులు బాలసదన్కు చేరుకున్నారు. విజయచంద్రిక. ఓకే శశి.